చక్కటి సందేశం చెప్పారు గిరీష్ కుమార్ గారు. తర్వాత కాలడ అనుభవాల గురించి కూడా చెప్తూ అన్ని ఉపనిషత్తులు ఒకలాగే ఉన్నాయి, అయితే అందులో తేడాలు కూడా ఉన్నట్టు అనిపించింది. రెండు కూడా సాధకులకు వచ్చి ఉన్నాయి. అన్ని ఉపనిషత్తులు ఒకటే అనేది గొప్ప సత్యం. తర్వాత అందులో మీకు తేడాలు ఉన్నట్టు అనిపించేది. అది ఇందాక మన వాళ్ళు వేద పఠనం చేసినప్పుడు అసదేవ ఇదమగ్ర ఆసీత్ అని తైత్రీయంలో చెప్పారు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చదవడం ఉంటుంది. అట్లాగే ఒకవైపు ఏన విజ్ఞాతేన సర్వవిధం విజ్ఞాతం భవతి అని ఇది సాధించగలిగిందిగా ఆశ చూపుతుంది. విజ్ఞాతారం అరేక్యాన విజానీయాతని బెదిరిస్తుంది. దాన్ని ఎలా సాధిస్తారని. కాబట్టి ఇవి ఉన్నా కూడా దీన్ని సమన్వయం చేసే మార్గాలు పద్ధతులు చాలా ఉన్నాయి అని అది వారికి మనవి చేస్తూ ఇప్పుడు మిత్రులు సీతారామమూర్తి గారిని ప్రసంగించబోతున్నారు. అయితే ఇలాగ వారి నా సమయపాలన విషయం వస్తే అసలు నేను నైతిక హక్కు ముందు కోల్పోవడంతో వారు చెప్పలేకపోయాను. ఇప్పుడు అది గుర్తుంచుకొని శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. మీ అందరి అనుమతితో ఐ విల్ బి బైలింగ్వల్. గురూజీ వేదిక మీద కూర్చోబెట్టిన వాళ్ళ గురించి ఒకసారి చెప్తా. ఫస్ట్ వీ హ్యావ్ అ సీనియర్ బ్యూరోక్రాట్. యూ ఆల్ నో ద పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ బ్యూరోక్రాట్. సెక్రటేరియట్లో ఒక ఫైల్ మొదలవుతుంది ఎవరైనా అప్లికేషన్ పెడితే. ఎల్డీసీ నుంచి యూడీసీ, యూడీసీ నుంచి సూపరింటెండెంట్, సూపరింటెండెంట్ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ నుంచి డెప్యూటీ సెక్రటరీ, డెప్యూటీ సెక్రటరీ నుంచి సెక్రటరీ, దెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన ఒక ఎండోర్స్మెంట్ పుటప్ ప్లీజ్ స్పీక్ అని రాస్తారు, మళ్ళీ ఫైల్ కలిగింది. దెన్ వీ హ్యావ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్, former head of the police force. You know what police represent: excessive force, total obedience and all other things. వారే చెప్పారు. ప్రాపర్టీ రికవరీస్ అప్పుడు ఏమవుతుందో, అలాగే కన్ఫెషన్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ అవుతుందో అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్, ఐఎమ్ ఎ లాయర్. సొసైటీ హెస్ నెవర్ బీన్ కైండ్ టు లాయర్స్. అండ్ దెన్ యూ నో సత్యం వదిష్యామి, జగానికి ఆధారం సత్యం అని గురుగారు చెప్తూ ఉంటారు. అండ్ లుక్ వాట్ వీ డూ. We color truth, we distort truth, we camouflage truth, we suppress truth. That is our profession. And then Mr. Ashok Raj is there with his profession. And then, cap it all, we have Sharmaji. వారు అద్వైతం వేదపీఠంలో చెప్తూ ఉంటారు. సో వాట్ గురూజీ వాంట్స్ టు కన్వే ఇస్ దట్ యూ ఫాలో యువర్ ప్రొఫెషన్. వేదపరంగా వేదాంతం దృష్టిలో పెట్టుకుని మీరు వృత్తులు చేయండి అని వారి అభిప్రాయం అని నేను అర్థం చేసుకుంటున్నాను. అండ్ అదర్ థింగ్ ఇస్ దట్ ఇప్పుడు మా ప్రొఫెషన్ ఉందనుకోండి, అది ఏమైనా లా కానీ ఏదైనా ఇంటర్ప్రిట్ చేస్తే అది అందరికీ బాగుండాలి, లోక కళ్యాణంగా ఉండాలని కూడా వారి ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. దానికి వచ్చిన ఇలస్ట్రేషన్ ఇస్తాను. అబౌట్ 70-80 years ago we had not this many means of travel. ఇప్పుడు ఎవరైనా తిరుపతి నుంచి కాశీ వెళ్ళాలంటే వాడికి చాలా డిఫికల్ట్ జర్నీ. ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఏం లేకుండా రకరకాలుగా వెళ్ళి వాడు తిరిగి వచ్చేసరికి చాలా కాలం అయ్యేది. అలాగే ఒక ఆయన తిరుపతి నుంచి కాశీ వెళ్ళారు. సంవత్సరం గడువు అయిపోయిన ఆయన తిరిగి రాకపోతే వారి భార్యామణి చాలా ఆందోళన చెంది she's in a lot of distress and in a very unhappy state. పక్కింటి పిన్ని గారు వచ్చి బాధపడుతూ, ఎదురుగుండా ఒక వకీల్ గారు ఉన్నారు, వారికి జ్యోతిష్యం కూడా తెలుసు, వారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం విషయం ఏమిటో అని. సో ఈ ఇల్లాలు ఈ పిన్ని గారు సరిగ్గా వకీల్ గారి ఇంటికి వెళ్తుంటే ఆయన నూతులోంచి నీళ్లు తోడుతూ ఉన్నారు. ఆ తాడు ఏదో చాలా పాతగా ఉంది. సో తోడుతూ ఉంటే ఈవిడ ఇంట్లో ఎంటర్ అవ్వగానే
ఆ తాడు తెగిపోయి ఆ చాదన్ పడిపోయింది. సో ఈవిడ, అయ్యా వకీల్ గారు మీకు జోక్యం కూడా తెలుసు, నా భర్త ఇంకా రాలేదు, ఏం చేయాలంటే వెంటనే ఆయన ఏం చెప్పారంటే, మీ అమ్మ మీరు వచ్చారు, ఆ తాడు తెగింది కాబట్టి మీ భర్త తిరిగి రాడని. సో ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి చాలా విచారంతో ఉంది. అప్పుడు ఆ పిన్ని గారు అన్నారు, ఆ వకీల్ కాదు, ఆ పక్క వీధిలో ఇంకో వకీలు ఉన్నారు, ఆయనకు కూడా జోక్యం తెలుసు, ఆయన అడుగుదామని. సో దిస్ అదర్ లాయర్ వాజ్ ద మోస్ట్ shrewd lawyer with a different sort of perception to public issues and the travails of public. ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు ఈ పిన్ని గారు చెప్తారయ్యా, ఈవిడ భర్త కాశీ వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదు, ఆ పక్క వకీల్ గారు ఇలా చెప్పారు, ఎందుకంటే ఈవిడ వెళ్ళగానే ఆ తాడు తెగి చాదపడిపోతే ఈయన భర్త తిరిగి రాడని చెప్పారు. ఇప్పుడు ఆయన ఆలోచించి, లేదమ్మా మీ భర్త సుఖంగా తిరిగి వస్తాడు, ఇంటికి వెళ్ళి తోరణాలు కట్టి స్వీట్ చేయాలి, వారంలో వస్తాడు. అలాగే వారం తర్వాత ఆ భర్త గారు తిరిగి వచ్చారు. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి ఆ వకీల్ గారిని అడిగారు, అయ్యా మీరు ఎలా చెప్పగలిసారని. ఆయన ఏమన్నారంటే, నూతులో చాద వేసి చాద నీళ్లు పైకి తోడారు, అంటే వాటర్ని ఒక చాద నీళ్లు ఆ నీళ్ళ నుంచి సెపరేషన్ అయింది. ఈవిడ రాగానే ఆ తాడు తెగి మళ్ళీ ఆ నీళ్ళ మిగతా నీళ్ళలో కలిసిపోయి. అందుకనే నా భావం ఏంటంటే దట్ దే విల్ బి రీయూనియన్ అని. ఇట్స్ ఆల్ అ మ్యాటర్ ఆఫ్ పర్సెప్షన్. సో దట్స్ ద వే ఇట్ ఇస్. సెకండ్ థింగ్ ఇస్ దట్ గిరీష్ కుమార్ గారు అన్నారు ఆయన టైం అతిక్రమించారని. I don't intend to do this for two reasons. First of all, I'll tell you why. Basically, my Indian nature ఏంటంటే we have very little, we attach very little importance to time. అది not because of anything, but because we measure time in terms of eternity. So eternity, ఎన్నో జన్మలు ఉన్నాయి, ఎంతో టైం ఉంది, వెలుగా చేద్దామని మన అభిప్రాయం. But it may not always be so. Then the second aspect is that I'll tell you by an illustration that there was once a very veteran cricketer. He was a notable cricketer. He used to play, he used to bat extremely well. So ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎగ్జిబిషన్ మ్యాచ్ పెట్టి వారిని వచ్చి, అయ్యా మీరు మీ బ్యాటింగ్ మాకు ప్రదర్శించవలసింది అని చెప్పారు. దెన్ సరే ఆయన ఒప్పుకున్నారు. దెన్ a bowler came and he bowled. First ball itself ఆయన అవుట్ అయిపోయారు. Then the bowler looked at him, wanting him to leave the field. అవుట్ అయిపోయి కదా మీరు, you have to leave it. But he looked up and said, no young man, the public have come to see me bat, not see you bowl. So you bowl, I'll continue to bat. సో మీరు అందరూ వచ్చింది గురువు గారి ప్రసంగం వినడానికి, మా ప్రసంగాలు కాదు. కాబట్టి మీ అందరికీ నమస్కరించి సెలవు తీసుకుంటాను.